ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో కమర్షియల్గా పెద్ద సక్సెస్ కాకపోయినా మ్యూజిక్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ఆర్య 2. ఆర్య వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. ఒక క్లాసిక్ కి సీక్వెల్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటిది ఈ రేంజ్ చార్ట్ బస్టర్ ఆల్బం పడితే ఇక అంచనాలు ఏ రేంజ్లో ఉండుంటాయో మీరే ఊహించుకోండి. ఆ అంచనాలకు తగ్గట్టుగా అప్పటి ఆడియన్స్కి ఈ సినిమా రీచ్ అవ్వకపోవటం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రేంజ్ వద్దే ఆగిపోయింది. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు అప్పట్లో 16 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో ఉన్న సమయంలో విడుదలవ్వటంతో తెలంగాణ ప్రాంతంలో కలెక్షన్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. లేకపోతే ఈ చిత్రం ఫుల్ రన్లో 20 కోట్ల రూపాయల షేర్ మార్కుని అందుకుని ఉండేదని ట్రేడ్ పండితుల అంచనా. ఇకపోతే ఈ చిత్రం పాటలు ఒక ఎత్తైతే అల్లు అర్జున్ ఆ పాటలకు వేసిన డాన్స్ మరో ఎత్తు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో డాన్స్ కోసం అల్లు అర్జున్ ప్రాణం పెట్టేశాడనే చెప్పాలి. ఈ చిత్రంలోని డాన్స్ ద్వారానే అప్పట్లో ఆయన పాన్ ఇండియన్ రేంజ్లో పాపులారిటీని సంపాదించుకున్నాడు. అలాంటి చిత్రం రీసెంట్గానే భారీ అంచనాల నడుమ మరోసారి రిలీజ్ అయింది. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ సినిమాల రిలీజ్ చిత్రాల కంటే బ్లాక్ బస్టర్ ఆడియో ఉన్న సినిమాలు రిలీజ్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. కాబట్టి ఆర్య 2 చిత్రం కూడా భారీ వసూళ్లను రాబడుతుందని అందరూ అనుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రానికి రిలీజ్లో అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ కౌంటర్ బుకింగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. మొదటి రోజు మాత్రమే కాదు, రెండవ రోజు కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ రిలీజ్కి సంబంధించిన థియేటర్స్లో ఫ్యాన్స్ చేసిన హంగామా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఓ ప్రేమ జంట థియేటర్లో పాటలు వచ్చినప్పుడు రొమాన్స్ చేసుకుంటూ కనిపించడం హాట్ టాపిక్గా మారింది. నిన్న ట్విట్టర్లో ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. దీనిని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఇలా తయారవుతున్నారేంటి అంటూ కామెంట్స్ చేశారు. అదేవిధంగా కొన్ని థియేటర్స్లో అయితే వనభోజనాలకు కూర్చున్నట్టుగా స్క్రీన్ ముందు పద్మాసనాలు వేసుకొని కూర్చొని సినిమా చూస్తున్నారు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది.